అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో పాత దొడ్డు పొడవు గింజ రకాలకు ప్రత్యామ్నాయంగా జయశంకర్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన కొత్త రకాలు, మామిడి తోటల్లో కాపు అనంతరం చేపట్టాల్సిన చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన ప్రధాన ఆహార పంటైన వరిలో కొన్ని వందల రకాలున్నాయి. వివిధ ప్రాంతాలకు పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా కొన్ని రకాల చీడపీడలను తట్టుకునేలా వాటిని శాస్త్రవేత్తలు రూపొందిస్తూ ఉంటారు. అయితే ఎన్ని రకాలున్నా ఎప్పటికప్పుడు విడుదలయ్యే నూతన రకాల పట్ల రైతులు ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన ఎన్నో రకాలు ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్లోనూ అలానే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ రైతుల ప్రాచుర్యం పొందుతున్నాయి. వరిలో గింజ నాణ్యతను అనుసరించి దొడ్డు, సన్నం, అతి సన్న గింజ రకాలుండగా వాటిలో పాత దొడ్డు, పొడుగు గింజ రకాలకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన కొత్త రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు ఇలా తెలియజేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ముమ్మరంగా వరి నార్లు పోస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులకు వివిధ వరి రకాలను నార్లు పోసే సమయం. వరి సాగులో రైతులు అధిక దిగుబడులు పొందాలంటే ముఖ్యంగా విత్తనము చాలా కీలకమైంది. విత్తనం తర్వాత వరి సాగు యాజమాన్యం ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు, ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఒక 50% దిగుబడి మనం మంచి రకం ఎన్నుకోవడం వల్ల, తగిన సమయంలో విత్తుకోవడం వల్ల వస్తే, మిగతా సగం దిగుబడి మాత్రం యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనకు వరి రకాలను చూసుకున్నట్లయితే 4 తరగతుల వరి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి అతి పొడవు గింజ రకము, అంటే బాస్మతి లాంటి రకాలు, అవి మన తెలంగాణ రాష్ట్రంలో సాగుబడిలో తక్కువ. తర్వాత పొడవు గింజ రకాలు, సన్నము పొడవు గింజ రకాలు, దొడ్డు పొడవు గింజ రకాలు. తర్వాత మధ్యస్థ సన్నగింజ రకాలు, మధ్యస్థ దొడ్డు గింజ రకాలు. ఇకపోతే పొట్టి సన్నగింజ రకాలు, పొట్టి దొడ్డు గింజ రకాలు. ఈ తరగతుల్లో మనకు అన్ని రకాలను మనము కేటగరైజ్ చేయొచ్చు అన్నమాట. కాల పరిమితిని బట్టి కూడా మనము రకాలను విభజించవచ్చు. మన తెలంగాణ ప్రాంతంలో సాగుబడిలో ఉన్న వివిధ కాల పరిమితి గల రకాలను చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు 150 రోజుల కాల పరిమితితో ఇవి పంటకు వస్తాయి అన్నమాట. అంటే దాదాపు 5 నెలల్లో ఇది పంటకు వస్తాయి. ఇకపోతే మధ్యకాలిక రకాలు 135 రోజుల్లో పంటకు వచ్చే రకాలు, ఇవి 4 నెలల 15 రోజుల్లో పంటకు వచ్చే రకాలు. స్వల్పకాలిక రకాలు 4 నెలల్లో పంటకొచ్చే రకాలు, అంటే 120 రోజుల్లో పంటకొచ్చే రకాలు. ఇంకా కొన్ని అతి స్వల్పకాల రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అవి 100 రోజులు 110 రోజుల్లోనే మీకు పంటకు వస్తాయి అన్నమాట. ఇకపోతే ఈ రకాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు రూపకల్పన చేస్తారు, వీటి విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయి మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా రకాల రూపకల్పన ప్రభుత్వ రంగ సంస్థలు, తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రకాలు రూపొందిస్తాయి.
ప్రభుత్వ రంగ సంస్థల విషయానికి వచ్చినప్పుడు మన యూనివర్సిటీస్, ముఖ్యంగా తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, తర్వాత సెంట్రల్ సంస్థలు చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అంటే భారత వరి పరిశోధనా సంస్థ రాజేంద్ర నగర్ వాళ్ళు, తర్వాత వివిధ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, ముఖ్యంగా ఈ ఒరిస్సాలో ఉన్న సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ వాళ్ళు కూడా, ఇలా రకరకాల సంస్థలు ప్రభుత్వ రంగంలో రకాల రూపకల్పన తర్వాత డెవలప్మెంట్ విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా వాటికి సొంత R&D ఉన్న సంస్థలు వాళ్ళు కూడా రకాలు రూపొందించి విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. విత్తన ఉత్పత్తి ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అని రైతులు తెలుసుకోవాల్సిన విషయం చాలా అవసరం. ఎందుకంటే వారికి చివరగా వాళ్ళకి కావాల్సింది విత్తనమే. ముఖ్యంగా యూనివర్సిటీస్ దగ్గర కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. అది బ్రీడర్ సీడ్ అనేది విత్తనోత్పత్తి జరుగుతుంది. అంటే మూల విత్తనము మేము ఉత్పత్తి చేస్తామన్నమాట. ముఖ్యంగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం కానీ, లేదంటే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ ఈ యొక్క మూల విత్తనాన్ని మేము ఉత్పత్తి చేస్తాము. కొద్ది మొత్తంలో ఫౌండేషన్ సీడ్ కూడా, అదేవిధంగా సర్టిఫైడ్ సీడ్ కానీ, లేదంటే ట్రూత్ఫుల్లీ లేబుల్ సీడ్ కానీ కూడా కొద్ది మొత్తంలో కొన్ని రకాలకు ఉత్పత్తి చేసి రైతులకు నేరుగా అందించడం జరుగుతుంది. ఈ బ్రీడర్ సీడ్ మాత్రము కొద్ది మొత్తంలో రైతులకు ఇచ్చినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఈ విత్తనోత్పత్తిదారులకు, ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీస్కి, సొసైటీస్కి, తర్వాత గవర్నమెంట్ విత్తనోత్పత్తిదారులైన తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళకు మేము ఈ సోర్స్ సీడ్ బ్రీడర్ సీడ్ ఇస్తామన్నమాట. ఇది ఈ విత్తన ఉత్పత్తిలో ఉన్న పద్ధతి అన్నమాట. అయితే రైతులు ముఖ్యంగా మూల విత్తనము, బ్రీడర్ సీడు కొద్ది మొత్తంలో మంచి సోర్స్ విత్తనం కావాలన్నప్పుడు మా యూనివర్సిటీ వద్ద పొందవచ్చు. అది కొద్ది మొత్తంలోనే. రాష్ట్రమంతా విత్తనోత్పత్తి చేసి సప్లై చేయడం అనేది యూనివర్సిటీకి సాధ్యం కాదు. సోర్స్ విత్తనం మాత్రము మా యూనివర్సిటీ ద్వారా మీరు రైతులు నేరుగా కొంతమంది రైతులు పొందవచ్చు. ఎక్కువ విత్తనము ఈ తెలంగాణ సీడ్ కార్పొరేషన్ వారు కానీ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ వారు కానీ, చాలా ప్రైవేట్ సంస్థలు విత్తనోత్పత్తి చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర మీరు పొందవచ్చు. ఇకపోతే రకాల విషయానికి వచ్చినప్పుడు మనకు ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటి నుంచో మనకు అభివృద్ధి చేసిన రకాలు, పాత రకాలు రైతులు సాగు చేస్తున్నారు. వాటి గురించి రైతులకు బాగా తెలుసు. తర్వాత వాటిలో కొన్ని బాగా ఉన్నాయి, కొన్నిట్లలో లోపాలు ఉన్నాయి, కొన్నిట్లలో కొన్ని సవరణలు అడుగుతున్నారు రైతులు. ఆ రకాలు ఏమేమి రకాలు ఇప్పుడు సాగులో ఉన్నాయి, తర్వాత ఎలాంటి కొత్త రకాలు వచ్చినాయి, ఇది మనం తెలుసుకుందాం. దొడ్డు రకాల విషయానికి వద్దాం. ఈ దొడ్డు పొడవు గింజ రకాలు అంటే MTU 1010 లాంటి రకాలు, అంటే IR64 లాంటి రకాలు ఒక సెగ్మెంట్. ఇంకొకటి మధ్యస్థ సన్నగింజ రకాలు, ఇదొక మార్కెట్ సెగ్మెంట్. అంటే BPT 5200 లాంటి రకాలు. ఇంకొకటి అతి సన్న గింజ రకాలు RNR 15048, HMT సోనా, జయశ్రీరామ్ లాంటి రకాలు అన్నమాట. ఈ 3 సెగ్మెంట్లలో మనకు ముఖ్యంగా వరి ఉత్పత్తి జరుగుతూ ఉంది. మార్కెట్లో కూడా ఈ 3 సెగ్మెంట్లకు బాగా డిమాండ్ ఉంది. సో మొదట దొడ్డు పొడవు గింజ రకాలు చూసుకున్నట్లయితే, పాత రకాలు చూసుకున్నట్లయితే IR 64, తెల్లహంస, MTU 1010 ఇవి పాత స్వల్పకాల దొడ్డు పొడవు గింజ రకాలు. తర్వాత ఇంకొకటి MTU 1001, ఇది మధ్యస్థ దొడ్డు గింజ రకం. ఇది 130 రోజుల కాలపరిమితి కదా, మధ్యకాలిక దొడ్డు గింజ రకం. వీటికి ప్రత్యామ్నాయంగా మనకు ఏ రకాలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి? ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం నుండి కానీ, లేదంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి కానీ, లేదంటే భారత వరి పరిశోధనా సంస్థ నుంచి కానీ చాలా రకాలు రైతులకు అందుబాటులోకి వచ్చినాయి. అందులో మొట్టమొదటిది KNM 118 కూనారం సన్నాలు అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది. అది 120-25 రోజుల కాల పరిమితితో IR64, తర్వాత MTU 1010 గింజ నాణ్యత కలిగి ఉండి, ఆ గింజలనే పోలి ఉండి మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందిందన్నమాట. ఎవరైతే రైతులు 1010 IR64 తెల్లాంస వేస్తున్నారో వారికి ఈ రకం ప్రత్యామ్నాయంగా వేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి దిగుబడి ఉంది, కొంతవరకు తట్టుకునే శక్తి ఉంది, తర్వాత గింజ నాణ్యత బాగా ఉంది, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇంకొక రకము RNR 29325, ఇది రాజేంద్ర నగర్ నుంచి విడుదల చేయబడింది. ఈ రకం కూడా మీకు 1010 IR 64 తర్వాత ఈ KNM 118 లాగానే ఉంటుంది. ఇది కూడా 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడినిస్తుంది అనమాట. ఇంకొకటి JGL 24423 అనే దొడ్డు పొడవు గింజ రకము, ఇది జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఉన్న దొడ్డు రకాల్లో మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది.
ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మిల్లర్స్ ఈ MTU 1001కి ధర రావట్లేదు, నూకలు అవుతున్నాయి, నల్ల మచ్చ వస్తుంది, దానికి డిమాండ్ లేదు, కన్జ్యూమర్స్ ప్రిఫరెన్స్ లేదు అని వాళ్ళు దాన్ని కొనట్లేదు. సో MTU 1001 అనే పాత రకానికి ప్రత్యామ్నాయంగా కొత్తగా ఏం రకాలు వచ్చాయి అది చూసుకున్నట్లయితే ఈ JGL 24423ని ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ, కొంతవరకు రెసిస్టెన్స్ ఉండేది, ఒక మెడవిరుపు మాత్రం తట్టుకోదు. కానీ ఒక మెడవిరుపు విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే మీకు JGL 24423 అనే రకం MTU 1001 కూడా ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఇంకొక రకము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి దొడ్డు పొడవు గింజ మధ్యకాలిక రకము WGL 915. ఇది కూడా మీరు MTU 1001 స్థానంలో ఈ రానున్న ఖరీఫ్కు ఎంచుకునే అవకాశం ఉంది. విత్తనము మీరు వరంగల్ పరిశోధనా స్థానం నుంచి కానీ, తర్వాత తెలంగాణ సీడ్ కార్పొరేషన్ నుంచి కానీ, ప్రైవేట్ సంస్థల నుంచి కానీ మీరు పొందవచ్చు. మా రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి ఈ మధ్య కాలంలో ఒక మధ్యకాలిక దొడ్డు పొడవు గింజ రకం విడుదల చేయడం జరిగింది. అది RNR 28361. ఇది ఈ మధ్య కాలంలో విడుదలైంది కాబట్టి విత్తనము ఇప్పుడే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినా సరే మేము కొంత విత్తనాన్ని ప్రొడక్షన్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ RNR 28361 అనే రకాన్ని కూడా మీరు 1001 స్థానంలో ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. వరిలో దొడ్డు పొడుగు గింజ రకాలేవో తెలుసుకున్నాం కదా, ఇక సన్నగింజ రకాల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోట మామిడి. 2 రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ఈ తోటలు సాగులో ఉన్నాయి. వేసవిలో పసందైన ఫలాలను అందించే మామిడిలో ముందు నాటికి మంచి దిగుబడులను సాధించాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. మే, జూన్ మాసాల కల్లా చాలా వరకు తోటల్లోనూ కోతలు పూర్తయిపోతాయి. కాపునిచ్చి అలసిన చెట్లకు కొంతకాలం విశ్రాంతినిచ్చిన అనంతరం ఎండు కొమ్మలను కత్తిరించి ఎరువులను అందించాలి. అప్పుడే చెట్లు మళ్లీ శాఖీయంగా పెరిగి కొత్త కొమ్మలనిస్తాయి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ శంకర్. మామిడి కోతలు అనేది ఏప్రిల్, మే చివరికల్లా దాదాపుగా పూర్తి అవుతాయి. ఈ సంవత్సరం కాత తక్కువ ఉన్నది కాబట్టి ఆల్రెడీ రైతులందరూ కోతలను పూర్తి చేశారు. తోటలను అలాగే వదిలేయకుండా మనం కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ చేపట్టినట్లయితే మొక్కలు తొందరగా రీజువినేట్ అయిపోయి తర్వాత మంచి లేత కొమ్మలు, ఇగుర్లు వచ్చేసి వచ్చే జనవరి, ఫిబ్రవరిలో మనకు మంచి పూత వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మనము కోత అయిపోయిన తర్వాత చెట్లను అలాగే వదిలేయకుండా ఒకవేళ వర్షాలు పడకపోతే మంచి నీటి తడులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో మనకు కొమ్మ కత్తిరింపులు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముదురు తోటలో మనం చూసుకున్నట్లయితే సెంటర్ ఓపెనింగ్ సిస్టమ్ అంటాము. అంటే సెంటర్లో స్ట్రైట్గా పెరిగేటువంటి ఒక కొమ్మను చూసుకొని మనం దాన్ని కొమ్మ మొదల దగ్గర కట్ చేసుకున్నట్లయితే మనకు చెట్టు యొక్క అంతరాలంలోకి బాగా సూర్యరశ్మి చేరి చెట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సో దీనికి ఈ సెంటర్ ఓపెనింగ్ సిస్టమ్ అనేది జూన్, జూలైలోనే చేపట్టుకోవాలి. అలాగే మనకు కెనపీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు పెద్ద మామిడి చెట్లలో కొమ్మలు చాలా గుబురుగా ఉండకుండా మనకు కేవలం 70% కొమ్మలే ఉండి మిగతాదంతా ఓపెన్గా ఉండేటట్టు అవసరం లేని కొమ్మలను మనం దాదాపుగా కత్తిరించి వేసినట్లయితే మనకు చెట్టు యొక్క ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తర్వాత లేత తోటల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు కొమ్మ కత్తిరింపులకు అనువైన సమయం అన్నమాట. ఈ కొమ్మ కత్తిరింపుల్లో ముందుగా మనకు చెట్టు యొక్క ప్రథమ కాండం మీద ఒక 4 ద్వితీయ శాఖల నుంచి దాని నుంచి మళ్ళీ తృతీయ శాఖలు ఒక 4 వచ్చేలాగా ప్రతి కొమ్మకి ఉంచుకొని మిగతా అవసరం లేని కొమ్మలను మనం తీసివేయాలి. తర్వాత ఇప్పుడు 4-5 సంవత్సరాలతో వయసున్న చెట్లలో మనకు చెట్టు యొక్క కొన భాగాల నుంచి దాదాపుగా 3 కెనుపులు చివరికి కట్ చేసినట్లయితే దానికి కొత్త చిగుర్లు వచ్చేసి మనకు పూత అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు అవసరం ఉన్న ముదురు తోటల్లో కూడా మనం చేసుకోవాలి. వానాకాలంలో మనకు ప్రతి చెట్టుకి అంటే 10 సంవత్సరాల పైబడిన చెట్టుకి దాదాపుగా 1 కింటా పశువుల ఎరువుని ఈ చెట్టు పాదుల్లో మొత్తం ఈ పశువుల ఎరువును పరిచి మట్టి కప్పివేయాలి. దీంతోపాటు మనకు వర్షాకాలంలో మొత్తం సంవత్సరానికి అవసరమైన ఎరువుల మోతాదుల్లో 2/3 వంతు ఈ ఎరువులని
వర్షాకాలంలో వేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యూరియా అయితే 1.2 కిలోలు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 4.5 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 1.2 కిలోలు. డోస్ని మనము మొక్క పాదులలో వేసుకొని మట్టి కప్పి వేసినట్లయితే వర్షానికి ఈ ఎరువుల వినియోగం పెరిగి చెట్లు గుబురుగా పెరుగుతాయి. ఇంకా తర్వాత కోత అయిపోయిన తర్వాత మనకు చెట్లు నిర్జీవనంగా తయారవుతాయి. వీటిని తొందరగా మనము రిజ్యూనేట్ చేయడానికి ఈ ఫోలియార్ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫోలియార్ స్ప్రేలో ముందుగా మనం చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాలు అయినట్లయితే జింక్ 5 గ్రాములు, ఐరన్ సల్ఫేట్ 2.5 గ్రాములు, బోరాన్ 2 గ్రాములు, కాల్షియం సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు, తర్వాత దీంతోపాటు 319 కానీ యూరియా కానీ ఏదైనా ఒకటి 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపేసి చెట్టు అంతా మొత్తము తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనకు ఈ చెట్ల కింద రాలినటువంటి పిందెలు, కాయలు ఎలాంటి వ్యర్థాలు లేకుండా అన్నీ ఒక దగ్గరికి చేర్చి కుప్పలుగా చేసి తగలబెట్టాలి. ఎందుకంటే పండుగ అనేది రాలిన పండ్ల మీద, కాయల మీద బ్రూడింగ్ చేయకుండా మనం నివారించినట్లయితే మనకు ఈ పండుగ సంతతి అనేది నెక్స్ట్ సీజన్కి గణనీయంగా తగ్గించుకోవచ్చును. దీని తర్వాత మనం వేసవిలో తేలికపాటి దుక్కిని చేయాలి. కల్టివేటర్తో కానీ రోటావేటర్తో కానీ చెట్ల కింది వరకు కానీ దున్నినట్లయితే మనకు ఏదైనా పురుగులు కానీ కోశస్థ దశలో ఉన్నప్పుడు పైకి చేరి ఈ ఎండా వాతావరణానికి చనిపోతాయి. వర్షాకాలంలో తోటల్లో ఒక భూసారాన్ని పెంచుకోవడానికి పచ్చిరొట్టెలు లాంటి జనుములు కానీ జీలుగలు కానీ ఎకరానికి 10 నుంచి 20 కిలోల చొప్పున ఒత్తుగా చల్లేసుకొని పూత దశకు రాగానే రోటావేటర్తో భూమిలో కళ్ళి దున్నాలి. ఇంకా మనము మామిడి తోటల్లో అంతర పంటలు సాగు చేయడం మీద దృష్టి పెట్టినట్లయితే మనం ఇన్కమ్ని డబుల్ చేసుకోవచ్చు. దీనికి మామిడి తోటల్లో అంతర పంటలు సాగు చేసుకోవడానికి అనుకూలమైనవి మన ప్రాంతానికి అనుగుణంగా పసుపు కానీ అల్లం కానీ మనం సెలెక్ట్ చేసుకొని సాగు చేసుకోవచ్చును. అలాగే మనకు ఇంకా ముదురు తోటల్లో కంద కానీ చామ కానీ ఇవి కూడా మనము సాగు చేసుకోవచ్చును. అలాగే లేత తోటల్లో కూరగాయలు, ఇతర అపరాల సాగును కూడా మనం చేసుకున్నట్లయితే నికర ఆదాయం అనేది పెరుగుతుంది. ఈ విధంగా మామిడి తోటల్లో కల్చరల్ ప్రాక్టీసెస్ చేపట్టినట్లయితే మామిడి తోటలు తొందరగా రిజ్యూనేట్ అయిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం సరైన పూతకాతనిచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఇరిగేషన్, డ్రైనేజ్, రివర్ కన్జర్వేషన్ అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఇంటి వద్ద జరిగిన ఈ సమావేశంలో జలాశయాల్లో నీటి నిల్వలు, సరఫరా వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా జిల్లా తూర్పు డెల్టా పరిధిలోని జలాశయాల్లో నీటి మట్టాలు కనీస స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పంటలకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని వివరించారు. ప్రకాశం బ్యారేజ్ కింద 13,08,000 ఎకరాల ఆయకట్టు ఉంటే తూర్పు డెల్టాలో 7,37,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో కొంత చేపల చెరువులుగా మారింది. మిగతా ఆయకట్టులో వరి మాత్రమే సాగు చేస్తారు. సాగునీరు ఉంటేనే ఈ ఆయకట్టుకు నీరందేది. పులిచింతల ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ కంటే తక్కువ 0.4 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ప్రకాశం బ్యారేజీలో తాగునీటి కోసం నిల్వ ఉంచిన 2 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. గోదావరి నదిలో నీటిమట్టం పెరిగితే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. వర్షాలు పడి జలాశయాల్లో కనీస నీటి మట్టాలు చేరితేనే సాగుకు వెళ్లాలని సూచిస్తున్నారు. 13,08,000 ఎకరాల ఆయకట్టు ఉందండి మనకి ప్రకాశం బ్యారేజ్ కింద. తూర్పు డెల్టాలో 7,37,000 ఎకరాలు ఉందండి. అందులో కొంత చేపల చెరువులుగా కన్వర్ట్ అయిపోయింది. మిగిలిందంతా కూడా మనకి వరి పంటను మాత్రమే మెయిన్గా పండిస్తారు. అక్కడ అంతా కూడా మనకి నీళ్లు ఉంటేనే మనం నీటిని ఇవ్వగలుగుతాం. మనకి నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. కృష్ణానదిలో ఇంతవరకు మనకి ప్రవాహం ఏమీ రాలేదు. పులిచింతల ప్రాజెక్టులో 0.4 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది డెడ్ స్టోరేజ్ కంటే కింద ఉంది అది. అందువల్ల మనం అక్కడి నుంచి నీళ్లు తీసుకునే అవకాశం కూడా లేదు. గోదావరి నీటి మట్టం వచ్చి 13.2 మీటర్లు ఉంది. అది 14.2 మీటర్లకు వస్తేనే కానీ మనం పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. మనకి ప్రకాశం బ్యారేజ్లో వచ్చి 2 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. 8.1 మీటర్ల ఫీట్ల లెవెల్ ఉంది. సో అక్కడ ఉండే నీళ్లు కూడా మనం తీసుకుంటే కనీసం కెనాల్లో సగం వరకు కూడా ఫ్లో కావు. ఇటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు పడి మనకి కొంచెం నీటి ప్రవాహం వచ్చి పులిచింతల్లో కొంత నీళ్లు చేరితే మనం పొలాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. వర్షాలు మనకి గట్టిగా పడి మనకి కొంచెం నీళ్లు వస్తే కనుక మనం వ్యవసాయానికి వెళ్ళొచ్చండి. గోదావరి నీటి మట్టం పెరిగితే పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాను రక్షించాలని చెప్పిన ఆలోచన కూడా వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది. అయితే మన అవనిగడ్డ నియోజకవర్గం పరిస్థితి చాలా భిన్నమైన స్థితి. ఇక్కడ అవుట్ఫాల్ సూజెస్ నిర్మాణం జరగలేదు. ఉప్పు నీరు చొచ్చుకుని వచ్చి
దాదాపు 4-5 వేల ఎకరాలు ఇవాళ ముంపు గురవుతూ అసలు 4-5 సంవత్సరాలకు పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడింది. తాత్కాలికమైన ఏర్పాట్లు చేసి వారికి నీటిని అందించే ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టు కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. నిర్వహణ సరిగ్గా లేక కాలువలు ధ్వంసమై పంటలకు సాగునీరందని పరిస్థితి తలెత్తింది. బోధన్ నియోజకవర్గంలో బోధన్ మీదుగా నిజాం సాగర్ D40 కాలువ ప్రయాణిస్తోంది. చింతకుంట నుంచి మొదలయ్యే ఈ కెనాల్ 19 కిలోమీటర్లు ప్రయాణించి ఆచన్పల్లి వద్ద ముగుస్తుంది. దీని కింద 12,000 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. అందులో పట్టణంలోని అనీసా నగర్ నుంచి ఆచన్పల్లి పాండు ఫామ్ వరకు కాలువ లైనింగ్ లేక నీరు వృధా అవుతోంది. బైపాస్ వద్ద ప్రధాన రహదారి కింద వేసిన పైపుల్లో పూడిక పేరుకుపోయింది. సాగుకు నీరు వదిలినప్పుడు దిగువకు ప్రవహించడం లేదు. ఇలాంటి సమస్యలతో సాగునీరు పొలాలకు కాకుండా పల్లం ఉన్న వైపు వృధాగా ప్రవహిస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజాం సాగర్ నుంచి వాటర్ వస్తుంటది కదా, దాన్ని కొన్ని సమస్యలతోని వేస్ట్ అయిపోతుంది. ఈ మధ్యలో పూడికలు ఉన్నాయి. ఆ పూడికలు ఎప్పుడో తీసినవి మళ్ళీ తీస్తలేరు. పైన గుట్ట ఉంది, కింద కెనాల్ ఉంది. పైకి వచ్చే గుట్ట వరద నీళ్లు తోని మట్టి వచ్చి కెనాల్లో పడుతుంది. కెనాల పూడిక బాగానే అవుతుంది. ఈ 46 కూడా అంత గుట్టనుంది. అక్కడ నుంచి వచ్చిన మట్టి అంతా కెనాల్లో పడుతుంది. పిచ్చి మొక్కలు పొదలు మొలుస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే క్లీన్ చేస్తారు, ఇప్పుడు ఏమో క్లీన్ చేస్తలేరు. ఆ పిచ్చి మొక్కలు మట్టి కొట్టుకొచ్చిన తర్వాత పేరుకపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ అవసరం లేని ఎక్కువ పోతున్నాయి. అవసరం ఉన్న కిందికి తక్కువ పోతున్నాయి. మాకేమో నీళ్ళు ఎక్కువైపోయి ప్రాబ్లం ఉందంటే కింద వాళ్ళకు నీళ్ళు పోతలేవు. ఈ పూడిగా అనేది తీసేస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత ప్రభుత్వంలో నిర్మించిన ఈ కాలువ నిర్మాణం పనులలో ఇటువంటి చిన్న చిన్న లోపాలు, ఈ సమస్య కారణంగా ఏమవుతుంది అంటే ప్రతి సంవత్సరము ప్రతి పంటకి D46 కెనాల్లో నీళ్లు వచ్చినప్పుడల్లా ఈ ద్వారం ఏమైంది మూలంగా నీళ్లు అనేది ఓవర్ఫ్లో అయ్యి ఇటు నుంచి పంట పొలాల్లోకి వెళ్ళేసి నాటిన పంట మొత్తం మునిగిపోయి అది పంట నష్టం జరుగుతుంది. దగ్గరగా ఒక 25 ఎకరాల పంట నష్టం జరుగుతుంది ఇక్కడ ఈ ARP గ్రామ శివారులో. ఈ సమస్య గురించి మేము ప్రతిసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం, వాళ్ళు ఏదో వచ్చి తాత్కాలికంగా సమస్యని పరిష్కరించి వెళ్ళిపోవడము అనేది జరుగుతుంది. ఈ సమస్య పునరావృతం కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే చేస్తారో అది చేయాలని చెప్పని మేము చూస్తున్నాం. నవీపేట మండల కేంద్రంలోని నిజాం సాగర్ D50 ప్రధాన కాలువ సైతం ముళ్ల పొదలు, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఏళ్లుగా పూడికతీత పనులు చేపట్టకపోవడంతో చివరి ఆయకట్టు పొలాలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. సాగు కాలువ మురుగుతో నిండిపోయినా అధికారులు తగు చర్యలు చేపట్టడం లేదని అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలానే ఇడపల్లి మండలంలో D46 కాలువ పరిధిలో 13,000 ఎకరాలకు నిజాం సాగర్ సాగునీరు అందుతోంది. అయితే కాలువలో అక్కడక్కడ తుమ్మ చెట్లు, ముళ్ల పొదలు పెరిగి నీటి సరఫరాకు అడ్డుగా మారాయి. వీటిని తొలగిస్తేనే సాగునీరు చివరి ఆయకట్టుకు సక్రమంగా చేరుతుందని రైతులు కోరుతున్నారు. 50-60 ఎకరాలు నేను కౌలుకు పొలాలు చేస్తూ ఉంటాను. వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మా బోధన్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ కెనాల్లు దాదాపు 44, 45, 46, 47, 50 వరకు నవపేట్ మండలంలోని అక్కడికి కూడా నిజాం సాగర్ మెయిన్ డిస్ట్రిబ్యూట్ 50 వరకు కూడా బోధన్ నియోజకవర్గంలోని కాల్వలు ఉన్నాయి. ఇప్పుడు పంటలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే కానీ అధికారులే కానీ అందరూ కూడా కలిసి మాకు ఇక్కడ ఉన్న కాల్వల ద్వారా ఏమవుతుందంటే ఈ కాల్వల ద్వారా నీటిని వదలగానే అవి చెట్ల పొదలే కానీ పూడికలే కానీ ఉండడం వల్ల ఆ వాటర్ అనేది వృధా పోతుంది. ఆ కాల్వల పైకి వెళ్ళి బయటకు పడిపోయి పొలాలు మునిగిపోవడం జరుగుతుంది. దాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని ఈ కాల్వ సీజన్ స్టార్ట్ కాకముందే వీటన్నిటినీ కూడా పూడికలు తీయించడమే కానీ, క్లీన్ చేయించడమే కానీ, జంగల్ కటింగ్ చేయించడమే కానీ ఇవన్నిటిని చేయించాలని మేము కోరుకుంటా ఉన్నాము. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి నిజాం సాగర్ కాలువల మరమ్మతుల పనులు సత్వరం పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.